ప్లాన్ ప్రకారమే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితోనే ఇవాళ ఢిల్లీలో మీటింగ్ పెట్టారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణ సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా, జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు ఏవయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే చెల్లని ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు, రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు, మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? చేతికి తాళం చేలు ఇచ్చినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేం చూస్తూ ఊరుకోము. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా, అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది. సోయి తెచ్చుకోండి. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం, కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో, ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో, తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్.